ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రతిదినం నా దేవుని విశేషమైన కృప మిమ్మల్ని ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను క్షేమకరమైన స్థితిలో నడిపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుకి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. పురిలరా, మా కొరకు, పరిచర్య కొరకు, అలాగే దైవ సేవకుల యొక్క భద్రత కొరకు మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. మంచిది. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కటి మాట మనం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 14వ చరణంలోని మాటలు నేను చదువుతున్నాను. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగు చేయు బాధను చూడుము. ప్రియులరా, ఈ వాక్యంలో మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అనే మాట ఈ పూట కాస్త మనం ఆలోచిస్తే, ఈ లోకంలో మనల్ని ఉద్ధరించువారు ఎవరున్నారండి? మన స్వల్పమైన బుద్ధితో, సంకుచితమైన మనసుతో మనం వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళు ఉద్ధరిస్తారు, వాళ్ళు ఉద్ధరిస్తారు అని మనం అనుకోవడం తప్ప, ఎవరు కూడా ఒక శాశ్వతమైనటువంటి ఆదరణ, ఆప్యాయతను చూపించే వ్యక్తులు లోకంలో కరువే అని చెప్పుకోవాలి. మనం అనుకుంటాం మన పిల్లలను చూసి ఆడు ఉద్ధరిస్తాడు, ఈడు ఉద్ధరిస్తాడు అలాగని. కానీ దానికంటే కూడా శ్రేష్టమైనటువంటి ఆదరణ, ఆశ్రయం, ఓదార్పు ఇవన్నీ ప్రభువులో మనకు కనిపిస్తాయండి. ఆయన మనల్ని ఉద్ధరించువాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన విడుస్తాడు, మర్చిపోతారు అని కాదు నేను చెప్పేది. ఒకవేళ విడిచిన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ కూడా మనల్ని దాటుకొని వెళ్ళేవాడు కాడు. ఎవరో విడిచిపెట్టారని, ఎవరో దూరం అయిపోయారని వాళ్ళని ఆయన ఆధారం చేసుకొని ఆయన చేయి విడిచేవాడు కానే కాదు. వాక్యంలో మనం చదువుతామండి, కృంగిన వారిని ఆయన లేవరెత్తువాడని, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడని. ఇలాంటి శ్రేష్టమైన మాటలు ఎన్నో మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి. అందుచేత ఆయన మనల్ని ఉద్ధరించువాడు అన్నప్పుడు ఒక ప్రశ్న కూడా మనకు కలగాలి. ఎవరిని ఉద్ధరిస్తాడు? దేనిని బట్టి ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు? ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారండి ప్రపంచంలో. ఆపద ముక్కులు మొక్కుకుంటూ ఏదో ప్రతిఫల అపేక్ష కలిగి ఈ సమయంలో ఆయన దగ్గరికి వెళితే ఆయన సహాయం చేస్తాడు అనే ధోరణితోనే ఆయన చెంతకు వచ్చేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ పూర్వపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళంతను. అయితే దేవుని వాక్యానుసారంగా మనం చదివినప్పుడు ఎవరిని ఆయన ఉద్ధరిస్తాడు, దేనిని బట్టి అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. 41వ కీర్తన 12వ చరణంలో మనం చదివినప్పుడు, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. ప్రియులారా చూడండి, యథార్థతను బట్టి ఆయన మనల్ని ఉద్ధరిస్తాడంట. అంటే మనకు ఆ యథార్థత ఎంతైనా ఉండాలండి. ఇది మనకు కష్టతరమైనది ఏమీ కాదు. ఒకవేళ కష్టతరమైనది అయితే ఏమండి, అంత కష్టతరమైన దానిని మనం కలిగి ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆ కష్టతరమైనది మనం కలిగి ఉంటే ఆయన మనల్ని ఆదరించడం ఏంటండి అని మనం నెపాల మోపవచ్చండి. కానీ ఒక వ్యక్తికి యథార్థంగా జీవించడం అనేది కష్టతరమేమీ కాదు. అది అలవాటు చేసుకోక, ఆచరణలోనికి తీసుకొని రాక మనం దానిని యథార్థతని దూరాన పెట్టి ఉన్నాం. కానీ వాస్తవంగా మనం అలా అలవాటు చేసుకుంటే, యథార్థంగా బ్రతకడానికి మనం అలవర్చుకుంటే కష్టతరమైనదేమి కాదు, అది ఎంతో దీవెనకరమైనది కూడా. అపోస్తలుల దినాలలో
వాళ్ళకి కలిగిందంతా అమ్మి తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడితే అపోస్తలులు అక్కరలను బట్టి అందరికీ సమిష్టిగా వాటిని పంచుతూ అదొక ఆనందాన్ని వాళ్ళు ప్రజలకు రుచి చూపించారు. ఒకరు గనులుగాను, ఒకరు అల్పులుగాను, ఒకరు ఐశ్వర్యవంతులుగాను, మరొకరు పేదవాళ్ళుగాను. అలా ఉండేదానికంటే మనమంతా సమానంగా సంతోషంగా బ్రతుకుదాము అని వాళ్ళు బోధించినప్పుడు ఆ బోధకి అందరూ శిరస్సు వంచారండి. అలాగే చేద్దాం, మాకు ఎక్కువగా ఉంచుకొని మేం చేసేదేముంది, వాళ్ళకి ఏమీ లేకుండా వాళ్ళు కన్నీళ్లు కార్చడం ఏంటి, అలాగే చేద్దాం అని వాళ్ళకు కలిగిందంతా తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళు సమానంగా అక్కర్లను బట్టి వాళ్ళకు పంచుతూ వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. మనకంతా బాగా తెలిసిన సంగతి. ఎవరు చెప్పకుండానే ఈ అననీయ సప్యరా అనేవాళ్ళు ప్రేరేపింపబడ్డారు. మనం కూడా అట్లాగే చేద్దాం, మనకి కలిగింది తీసుకుని వెళ్ళి అపోస్తలుల దగ్గర పెట్టేద్దాం. ఎవరు చెప్పింది కాదు, అది వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకుంది. కానీ చూడండి, ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు కదా. ఇప్పుడు కష్టతరమైనది అయితే అందరికీ కష్టతరం కావాలి కదా. వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి వీళ్ళకి కష్టమైంది. ఏం చేశారు? అమ్మారు, దాంట్లో మరలా కొంత దాచుకున్నారు. అసలు ఇవ్వమని చెప్పింది ఎవరు? చేయమని చెప్పింది ఎవరు? మీ మనస్ఫూర్తిగా మీరు అనుకున్నారు అలాగా, మరి చేయొచ్చు కదా. కాస్త దాచుకొని తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాలని వాళ్ళు ఆశించినప్పుడు దైవజనుడు ఒకటే మాట అన్నాడు, మీరు పరిశుద్ధాత్మ నుండి దుఃఖపరచడానికి ఎందుకు ప్రేరేపింపబడ్డారు? మీరు దేవుని కన్ను కప్పి మీరేం చేస్తారు? ఈ కొంచెంలో మీరు ఎందుకు యథార్థంగా ఉండలేకపోయారు అన్నట్లు ఆయన వాళ్ళతో మాట్లాడుతూ ఆయనతో అన్నాడు, ఇంతకే మీరు అమ్మారా అన్నాడు. అనన్య అన్నాడు, ఇంతకేనండి, అంతే. అతను అక్కడేప్పుడు చనిపోయాడని వాక్యం చెప్తుందండి. ఎందుచేతనంటే మనం ఇచ్చే కానుక కాదు దేవునికి కావాల్సింది, ఆ కానుకనిచ్చినే ఇచ్చే సమర్పణ కలిగిన హృదయం ఉంది కదా, అది కావాలి దేవునికి. హృదయంలో యథార్థత లేకుండా ఎంత కానుకిస్తే ఏం ప్రయోజనం అండి? యథార్థమైనటువంటి మాట లేకుండా ఎంత అర్పణలు తీసుకుని వెళ్ళి దేవునికి అర్పిస్తే అది ప్రయోజనకరం అవుతుందా? చావాల్సిన వాడు చచ్చాడు కదా. ఇక్కడ ఒకటే మాట మనం నేర్చుకోవాలి, యథార్థత లేకుండా మనం ఏమి చేసినా నిష్ప్రయోజనము. యథార్థమైన హృదయం లేకుండా ఎంత అర్పణలు తీసుకుని వెళ్ళి నిలువుదోపిడి అన్నట్లుగా ఆయన పాదాల దగ్గర పెట్టినా రావలసిన శాపం వస్తుందే కానీ తప్పింపబడము. మరి ఆమె వచ్చింది, సప్యరా వచ్చింది. ఆమె వచ్చినప్పుడు కూడా అదే మాట అనింది, ఇంతకే అమ్మేమండి. ఆమె కూడా చచ్చిపోయింది. అర్పణలు ఇచ్చిన వాళ్ళు చనిపోతారండి, కానుకలు ఇచ్చిన వాళ్ళు చనిపోతారండి, చనిపోయారండి. ఎందుకు చనిపోయారు అంటే అర్పణ కాదు, నీ హృదయం కావాలి, యథార్థత కావాలి. నా ప్రియమైన సహోదరులారా, పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం, ఒక నీతి కిరీటం దాచబడి ఉంది అన్నాడు కదా. విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనే మాటని కొంచెం మీరు ఆత్మీయంగా ఆలోచిస్తే, కాపాడుకోవడం అంటే విశ్వాసాన్ని యథార్థత కలిగి ఉన్నాడండి. విశ్వాసానికి అనేక విధములైన పోరాటాలు కలుగుతాయి, కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి. అలాంటప్పుడు యథార్థవంతుడైన వాడు ఆ పరిస్థితుల్లో విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. యథార్థత లేకుండా విశ్వాసాన్ని కాపాడుకోలేమండి. ఏముందండి, ప్రక్కకెళ్ళి నేను పరిస్థితులను బట్టి ప్రభువుని నమ్ముకున్నానే కానివ్వండి, నాకంత భక్తి లేదండి అని చెప్పచ్చు. మరలా ఇక్కడికి వచ్చి భక్తి కలిగిన వాడిగా, విశ్వాసవీరుడుగా కొనసాగించబడవచ్చు. యథార్థత కోల్పోతే విశ్వాసంలో లేడనే మనం గుర్తించాలండి. విశ్వాసానికి యథార్థతకి పొందిక ఉందండి. ఈ విశ్వాసము యథార్థత ఈ రెండు కూడా సమపాలలో ఉంటాయండి. యథార్థత లేనివాడు విశ్వాసంలో ఉండలేడు. బయట ఒక మాట, లోపల ఒక మాట. చర్చికి వస్తే చర్చిలో ఒక మాట, సమాజంలోకి వెళితే సమాజంలో ఒక మాట. యథార్థత లేదు. యథార్థత లేనివాడు ఎలా విశ్వాసి అవుతాడు? విశ్వాసి కాలేడండి, విశ్వసించలేడండి.
గనుక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యథార్థతను బట్టి ఆయన మనల్ని ఉద్ధరిస్తాడటండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం మన పితరుల యొద్దకు వెళితే ఇశ్రాయేలీలలో కొంతమంది అరణ్య యాత్రలో ఆకులు రాలినట్లుగా రాలిపోయారంటండి. ఒక వింత మనకు బాధ కలుగుతుంది. ఎందుకంటే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడాలని వాళ్ళు ఎంత ప్రలాపించారో. వాళ్ళ కదా మొరపెట్టింది. వాళ్ళ మొరను విన్న దేవుడు వాళ్ళని విడిపించాడు. వాళ్ళు ఆశించిందేంటి? అరణ్యంలో రాలిపోవాలనా? అరణ్యంలో ఆకులు రాలినట్లుగా కూలిపోవాలనా? కాదు కదా. పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని చూడాలని వాళ్ళు అనుకున్నారు, కానీ కొంతమంది చూడలేకపోయారండి. వాళ్ళ యాత్ర మధ్యలోనే వాళ్ళు కాలం ముగించవలసి వచ్చిందండి. కాస్త బాధాకరమైన విషయాలు ఇవన్నీ. వాళ్ళు కోరిన రేవుకి వాళ్ళు చేరలేకపోయారు. ఎందుకో తెలుసండి? యథార్థత లేక. మేలు కలిగినప్పుడేమో సంతోషిస్తున్నారు, కొంచెం కీడు కలిగితే ఏమో తిరగబడుతున్నారు. ఆ యథార్థత లేదు హృదయంలో. ఎప్పుడైతే ఈ యథార్థత లేకుండా పరిస్థితులను బట్టి మనుషులు మారిపోతుంటారో వాళ్ళు గమ్యం చేరలేరండి. కాస్త మన మనసుకి ఇవి బాధాకరమైన మాటలు అయినప్పటికీ మనం సరిచేసుకోవడానికి దేవుని వాక్యం అండి ఇది. ఈ యథార్థత లేకుండా వాళ్ళు ఆత్మీయ యాత్రలో ఉన్నప్పటికీ, ఐగుప్తు విడిచినప్పటికీ కూడా వాళ్ళు గమ్యం చేరుకోలేదు. వాళ్ళు కోరిన రేవుకు వాళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళు చేసిన పాపం ఏదో గొప్ప పాపమే కాకపోయినా వాళ్ళ హృదయంలో ఉన్న ఆ యథార్థత లేని స్థితి వాళ్ళని ఆ యొక్క మరణానికి ఆహుతి చేసింది. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన పాఠాలే అని చెప్పుకోవాలి. గనుక నా ప్రియులరా, యథార్థతను బట్టి ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు. ఒకవేళ మనుషులు చేయి విడిచిపెట్టవచ్చు, మన యథార్థతని మనుషులు గుర్తించకపోవచ్చు, మన యథార్థతను బట్టి అనేకులు మనల్ని నిందించవచ్చు. అయినా పర్లేదు, దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, తప్పిస్తాడు. ఆయన మనకు అండగా నిలుస్తాడు. కొండంత అండ మన ప్రభువు అండి. మనకు ఆ కొండను దాటుకొని రాగలిగిన వాడు ఎవడండి? గనుక ఈ యథార్థతని విడవకూడదు. మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది 69వ కీర్తన 29వ వాక్యం. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. పురులారా, ఆయన రక్షణ మనల్ని ఉద్ధరిస్తుందట. ఇప్పుడు నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఉద్ధరించాలి అన్ని విషయాలలో. ఏ విషయంలోనైనా ఆయన మిమ్మల్ని ఆదరించాలి, ప్రేమించాలి, స్నేహించాలి. ఆయన మీకు అడుగులు నేర్పాలి, ఆనందాన్ని ఇవ్వాలి, ఆదరణతో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అనే కోరిక మీకుంటే ఒక ప్రశ్న: మీరు రక్షణ అనే అనుభవాన్ని కలిగి ఉన్నారా? రక్షించబడిన వారేనా? ఒక ప్రశ్న. ఈ రక్షణ మనం కలిగి ఉంటేనే మనం ఉద్ధరించబడతామట. ఆ రక్షణ మనం ఉద్ధరిస్తుందట. మరి ఈరోజు రక్షించబడడం అంటే ఈ రోజున దానికి బెగ్గు చూపలేకపోతున్నామే. ఏంటి రక్షించబడడం అంటే? ఏంటి రక్షణ అంటే? ఏంటి? ఈ గాఢాంధకారం లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఈ గాఢాంధకారము లోకంలో మనం నశించిపోకుండా, మన ఆత్మ నిత్య నరకాగ్నికి దిగజారిపోకుండా వెలుగై ఉన్న యేసుక్రీస్తుని అంగీకరించడమే రక్షణ అంటే. మతం మార్చుకోవడం కాదు, కులాలు మార్చుకోవడం కాదు, మత మార్పిడి కాదు, కుల మార్పిడి కాదు. ఇది గాఢాంధకారపు లోకం. ఈ లోకంలో ఏది ఎక్కడ ఉందో, ఏది ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇది చీకటితో నింపబడిపోయింది. ఈ చీకటిలో మనం సంచరించాలంటే ఒక వెలుగు మనకు కావాలి. ఆ వెలుగే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే వెలుగుని గనక మనం చేతబట్టుకుంటే తల్లేదో చెల్లేదో తెలుస్తుంది, ఇల్లేదో వాకిలేదో తెలుస్తుంది, లోకమేదో పరలోకమేదో తెలుస్తుంది, ఇరుకేదో విశాలత ఏదో తెలుస్తుంది, మరణమేదో జీవమేదో తెలుస్తుంది.
ఇవన్నీ వెలుగులో ఉన్నప్పుడే కదండి మనకు తెలిసేది. చీకట్లో ఉంటే దారి అది తెన్నేది మనకి ఎలా తెలుస్తుందండి? అదే రక్షణ. ఆ వాక్యమై ఉన్న యేసు, వెలుగై ఉన్న యేసయ్యని మనం కలిగి ఉంటే, ఈ లోకం మీదకి ఉన్న త్రిప్పబడి ఉన్న మన మనస్సుని ఆయన వైపు త్రిప్పితే, మన హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన వెలుగును మనం సంతరించుకుంటే చీకటిలో మనం సంతోషంగా సంచరించగలుగుతాము, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించగలుగుతామండి. ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, అన్న రక్షణలో కూర్చోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి రక్షణలో కూర్చోవడం ఏంటి? రక్షణ అంటే ఏంటి? నీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, నాయనా నీ వెలుగులో నన్ను నడిపించు, నేను చీకటిలో ఉన్నాను గనుక నాకు ఏది క్షేమమో ఏది క్షేమము కాదో నాకు తెలియట్లేదు, ఏది పాపమో ఏది పుణ్యమో నాకు తెలియట్లేదు, అంచేత నీవు నన్ను చేపట్టి నీ వెలుగులో నన్ను నడిపించమని మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవడం, నాశన కోపంలోనికి మనం దిగజారిపోకుండా మనం రక్షించబడటమే రక్షణ. ఒక యాక్సిడెంట్ జరగబోతుంది, వెంటనే ఆ ముందున్న వ్యక్తి తప్పించుకొని బయటపడిపోయాడు, వెంటనే ఏమంటాం? రక్షించబడ్డాడు రా అంటాం. అంతేగాని అక్కడ కూర్చొని నేను రక్షణలో కూర్చుంటా అంటామా? కాదు కదా. క్షణాలలో ఆ యాక్సిడెంట్ జరగకుండా అతడు అక్కడి నుంచి తప్పింపబడ్డాడు, వెంటనే మనం ఏమంటాం? ఆహా రక్షించబడ్డాడు రా బాబోయ్ అట్లా అంటాం. అంతే, లోకము యొక్క శాపాన్ని మనం పొందుకోకుండా, మన ఆత్మ దిగజారిపోకుండా మనల్ని మనం రక్షించుకోవడం, యేసుక్రీస్తుని అంగీకరించి మనం తప్పించబడ్డం, ఆయన మనకు వెలుగునిస్తాడు, ఆ వెలుగులో జీవితాన్ని నడుపుకోవడం రక్షణ. ఈ వెలుగు అనే రక్షణ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఆయన ఉద్ధరిస్తాడు. ఎందుకు ఉద్ధరిస్తాడు అనంటే, వాళ్ళు వెలుగు సంబంధులే ఉండడానికి ఇష్టపడ్డారు కనుక, వాళ్ళు పవిత్రంగా ఉండడానికి ఇష్టపడ్డారు కనుక. అంతేగాని మా మతం కాదని కాదు, నువ్వు రక్షణ పొందలేదు అంచేత నువ్వు మా మతం కాదు, మా కులం కాదు, నువ్వు వేరే కులస్తుడివి వేరే మతస్థుడివి అని కాదు. కులానికి మతానికి దేవునికి సంబంధం లేదు. అసలు కులాలలో ఏముందండి, మతాలలో ఏముందండి? మన మనస్సు మారి మార్పు చెందిన వారమై మధురమైన జీవితాన్ని పొందుకోవడానికి మనలో ఒక మార్పు సంతరించుకోవాలి. కానీ ఇవన్నీ వట్టి కార్యక్రమాలండి. గనుక ఆయన రక్షణ పొందిన వారిని ఎందుకు ఉద్ధరిస్తాడు అని అంటే, వారు పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా జీవించడానికి, దైవత్వాన్ని అనుసరించడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఇష్టపడ్డారు కనుక తప్పనిసరిగా ఆయన వారిని ఉద్ధరిస్తాడు. ఈరోజు నాకు ప్రశ్న, ఇంకా నీవు రక్షించబడకపోతే ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇది నీ రక్షణ దినం. ఈ సమయం నీకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన వైపు తిరిగి, ప్రభు నన్ను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను నడిపించమని నువ్వు ఆయనకి చేయందిస్తే ఆయన నిన్ను నడిపిస్తాడు, రక్షణ భాగ్యాన్ని ఆయన నీకు ప్రసాదిస్తాడు, ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 14వ చరణంలో మనం చదివినప్పుడు, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. గనుక నా ప్రేమని సహోదరులరా, ఈ రోజున ఒక్కసారి మనల్ని మనం అర్పించుకొని తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళితే, మన పితరులకి మేలు చేశాడు, ఆనాడు మన పితరులకి గొప్ప కార్యాలు చేశాడు అని మాత్రమే కాదు, ఈనాటికి మన బ్రతుకుల్లో ఒక గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, మనల్ని సాక్షిగా ఆయన నిలబెడతాడు. లోకంలో ఏ ఆదరణ మనకు లేకపోయినా ఆదరణకర్తగా నిలిచి మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? కృపాసత్య సంపూర్ణుడా, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, మీరు ఉద్ధరించు దేవుడు అని, కృంగిన వారిని లేవనెత్తు దేవుడు అని, ప్రభువా మా యథార్థతను బట్టి మీరు మమ్మల్ని ఉద్ధరించు దేవుడు అని, మీరు మాకు అనుగ్రహించిన రక్షణను మేము పొందుకుంటే మీరు మమ్మల్ని ఉద్ధరించువాడు అని మీ లేఖనాలలో మేము తెలుసుకుంటూ వచ్చాం. అలాంటి అనుభవాల్ని మేము కలిగి ఉండడానికి మీ సహాయాన్ని మేము వేడుకుంటున్నాము. మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ప్రభు,
మీరు తప్ప మాకెవరూ లేరు నాయన. మీరు తప్ప వేరొక ఆశ్రయం మాకు లేదు. మమ్మల్ని ఉద్ధరించి, ఆదరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని ముద్దాడగలిగిన తండ్రివి నీవు. అందుకే మీ పాద సన్నిధిలో మరొకసారి శిరస్సు ఉంచి మీకు నమస్కరించుకుంటూ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, మీరే మాకు ఆదరించు దేవునిగా ప్రత్యక్షమై నడిపించమని, ఎవరైతే ఆదరణ లేక శోధనలతో కొట్టుబిట్టులాడుతూ, శ్రమల చేత పరిశుద్ధపరచబడుతూ, పరిశీలించబడుతూ, పరీక్షించబడుతూ ఎవరైతే వేదనల్లో ఉన్నారో వారికి ఆదరణ కలుగు చేయండి, ధైర్యాన్ని కలుగు చేయండి, విశ్వాసమును అనుగ్రహించండి, బలమును అనుగ్రహించండి. నీ కొరకే సాక్షిగా నిలుచుటకు సహాయం చేయమని మీ పాద పద్మానికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. విశేషమైన కృప ఈ దినమంతా నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్నా మినిస్ట్రీస్.